I'm very happy that I could come again and share God's word with all of you. మీ అందరితో మరొకసారి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. Last time also I was blessed by your fellowship. గతసారి కూడా మీ సహవాసం ద్వారా నేను ఎంతో దీవించబడ్డాను. I was so blessed to see how nicely the brothers are singing. సహోదరులు ఎంత చక్కగా పాడడాన్ని చూసి నేను ఎంతో దీవించబడ్డాను. I was observing how the carpets have been spread here, so beautiful. ఇక్కడ పరచిన ఈ కార్పెట్స్ని కూడా చూసినప్పుడు ఎంతో చక్కగా పరచబడ్డాయి. All the arrangements look so beautiful. ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. I think the young brothers needs our congratulations. యవనస్తులకు నిజంగా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. Yeah, thank you, brothers. ఆ విధంగా చేసినందుకు వందనాలు బ్రదర్స్. Yeah, we have 2 sessions tomorrow. రేపటి దినాన మనకి 2 సెషన్స్ ఉన్నాయి. In the morning, ఉదయకాల సమయంలో, and afternoon also there is a youth meeting. మధ్యాహ్న సమయంలో యవనస్తుల కూడిక కూడా ఉంది. And I hope all the youth will come. యవనస్తులందరూ వస్తారని నేను ఆశిస్తున్నాను. Yeah, and also we have some other meeting which brothers have planned. సహోదరులు ప్లాన్ చేసిన మరొక మీటింగ్ కూడా ఉంది. Okay. So first of all I want to show you, very important for us to realize the value of our forgiveness of sins. మన పాపాలు క్షమించబడ్డాం అనే దాని యొక్క విలువని మనం మొదటగా తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. You know, the solution for your sin, మీ పాపముకు పరిష్కారం, I want to show you this verse in Micah. మీకాలో నుంచి ఈ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Micah is a minor prophet. మీకా చిన్న ప్రవక్తలో ఒకడు. After the book of Jonah, Amos and Jonah. ఆమోసు, యోనా తర్వాత మీకా. Page number 764. Yeah. Very important verse which you should never ever forget in your life. మీ జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండాని వచనం ఇది. When the Lord revealed that verse to me, I just raised my hands and I praise God. దేవుడి వచనాన్ని నాకు బయలుపరిచినప్పుడు నేను నా చేతులనెత్తి దేవుని స్తుతించాను. Young people and older people, please notice this particular verse. యవనస్తులు, వృద్ధులు ఈ వచనాన్ని దయచేసి గమనించండి. And you should never forget this. మీరు ఎన్నడూ దీన్ని మర్చిపోకూడదు. If you have not yet underlined in your Bible, please underline that. ఇప్పటి వరకు మీ బైబిల్లో దాన్ని కనుక అండర్లైన్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. It says in chapter 6. 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉంది. It says verse 7. 7వ వచనం. Brother, could you kindly read, brother? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. What all things he is saying. ఇక్కడ ఏం విషయాలు అవన్నీ చెప్తూ ఉన్నాడు ఆయన. Verse 6 it says, with what shall I come to the Lord and bow myself before God on high? 6వ వచనంలో ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును అని చెప్తూ ఉన్నాడు. Now Micah is saying, how can I get forgiveness from my God? ఇక్కడ మీకా అంటూ ఉన్నాడు, నా దేవుని యొద్ద నుంచి నేను ఎలా క్షమాపణ పొందుకోగలను. Do you know, dear brothers, dear sisters, have you seen the extent of your sin? మరి ప్రియ సహోదరులారా, మీ పాపం యొక్క విపరీతమైన స్థాయిని మీరు చూడగలిగారా? For example, first of all he says, ఉదాహరణకి మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడంటే, does the Lord take delight in thousands of rams? వేల కొలది పొట్టేళ్లను బట్టి ఆయన సంతోషిస్తాడా? Thousands of rams. వేల కొలది పొట్టేళ్ళు. One ram maybe the costing may be around, today's cost may be around 1,000 or 2,000 rupees. ఒక పొట్టేళ్ళు బహుశా 1000 రూపాయలు 2000 అనుకున్నాం అనుకోండి. It says thousands, not 1,000, thousands of. ఆయన 1000 అంటలేదు, వేల కొలది అంటున్నాడు. On one side all my sins, ఒక పక్కేమో నా పాపములన్నీ ఉంచబడ్డాయి, and on the other side thousands of rams I am offering to God. Lord, please forgive me all these sins.
మరొక ప్రక్కేమో నేను వేల కొలది పొట్టేళ్ళని దేవునికి అర్పిస్తూ ప్రభువా ఈ పాపములన్నిటిని క్షమించు అని అడుగుతూ ఉన్నాను. And the Lord says, I'm sorry, nothing doing. ప్రభు అంటున్నాడు, నన్ను క్షమించు, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. Nothing doing, I can't forgive your sin. నేను నీ పాపాలను క్షమించలేను. By giving me thousands of rams. నాకు వేల కొలది పొట్టేళ్ళని ఇవ్వడాన్ని బట్టి నేను నిన్ను క్షమించలేను. Thousands of rams on one side, crores and crores and crores of rupees. వేల కొలది పొట్టేళ్ళు అంటే కోట్ల కొలది రూపాయలు అక్కడ. On one side your sins. ఒక పక్కేమో మీ పాపములు. It says rebellious acts. ఇక్కడ Shall I present my firstborn for my rebellious? నా అతిక్రమమునకై లేకపోతే నా తిరుగుబాటుకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. My rebellious acts. నా తిరుగుబాటుతో కూడిన క్రియలు, అతిక్రమములు. Sin of my soul. నా పాపము, నాలోని పాపమునకై. I hope you understand the comparison. ఇక్కడున్న పోలికని మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. Dear sisters, dear brothers, I hope you understand the comparison. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడున్న ఈ పోలికని మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. You know, when you read God's word, don't just read. మీరు వాక్యాన్ని చదివినప్పుడు ఏదో అలా చదివేయద్దు. And don't just say that I underlined it. ఏదో నేను అండర్లైన్ చేసుకున్నాను అనడం సరిపోదు. It's a good point, I can share it with somebody. ఇది చాలా మంచి పాయింట్, ఇది ఎవరితోనో నేను పంచుకోవచ్చు అనుకోవద్దు. I can share it with unbelievers. నేను అవిశ్వాసులతో ఈ మాటను పంచుకోవచ్చు. No. లేదు. I want you to see your sin today. ఇక్కడ ఈ రోజు మీరు మీ పాపాన్ని చూడాలని నేను కోరుతున్నాను. Dear Lord, on one side my sins. ప్రియ ప్రభువా, ఒక ప్రక్క నా పాపములు, on the other side all these thousands of rams I am offering to you. మరొక ప్రక్క నేను నీకు అర్పిస్తున్న వేల కొలది పొట్టేళ్ళు. Thousands of rams will be up and my sins will be down. That is very, 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 very heavy. ఈ వేల కొలది పొట్టేళ్ళు ఆ తక్కిడిలో పెట్టినప్పుడు అవి ఎలా పైకి లెగుస్తాయి, కానీ నా పాపములు చాలా బరువుగా కిందకు దిగుతూ ఉంటుంది. Please understand, your sins will be hitting the floor. దయచేసి అర్థం చేసుకోండి, మీ పాపములు ఉన్న అటువైపు అది నేలను తాకుతూ ఉంటుంది. You are adding 1000 more rams. నువ్వు ఇంకో 1000 పొట్టేళ్ళు కలుపుతున్నావు అందులో. Still it will go up. అయినా సరే ఇంకా పైనే ఉంటుంది అది. It will not tally. అస్సలు అది సమానం అవ్వదు. It will not tally. అది సమానం అవ్వదు. Okay, then secondly he says, రెండవదిగా అతను ఏమంటున్నాడంటే, shall I offer 10,000 rivers of oil? వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను అర్పిస్తానా? Not 10,000 liters, not 10,000 bottles. ఇక్కడ 10,000 లీటర్ల నీళ్లు, 10,000 బాటిళ్ళు అని చెప్పటం లేదు. 10,000, what does it say? 10,000 liters, వేలాది లీటర్లు అని చెప్తుంది ఇక్కడ. Then what does it say? ఇక్కడ ఏమని చెప్తుంది ఇది? Thousands of rivers of oil. వేలాది నదుల ఎంత విస్తారమైన తైలం. You have seen, I always wonder, even today when I looked at the Godavari river in Rajahmundry, I was thinking, Lord, what is this? There is a river in Andhra, such a blessed place, such a river, such a depth, such a width, such a length. మరి ఎప్పుడు నేను ఈ గోదావరిని ఆంధ్రాలో చూసినప్పుడల్లా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, దేవుడు ఇక్కడ అంత వెడల్పుతో ఉన్న నదిని, అంత పొడవు, అంత లోతు ఉన్న నదిని ఇక్కడ ఉంచాడు. అదని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. That is the biggest river we know. మనకు తెలిసిన దాంట్లో పెద్ద నది అదే. But there are bigger rivers than that. Amazon and Mississippi and all are bigger than all this. వీటన్నిటికంటే కూడా పెద్ద నదులు ఉన్నాయి. మిసిసిపి నదులు కానీ, అమెజాన్ నదులు కానీ చాలా పెద్దవి ఉన్నాయి. And it says 10,000 rivers of oil. ఇక్కడ ఏం చెప్తుందంటే వేలాది నదుల ఎంత విస్తారమైన తైలం. All the 10,000 rivers of oil will be just up and my sins will be down there. ఈ వేలాది నదులంతా విస్తారమైన తైలం పైన తేలుతూ ఉంటుంది, నా పాపములు మాత్రం కింద నేలను అంటుకుంటాయి. Sisters, your sins are like that. ప్రియ సహోదరులారా, మీ పాపములు ఆ విధంగా ఉన్నాయి. Dear brothers, your sins are like that. ప్రియ సహోదరులారా, మీ పాపములు ఆ విధంగా ఉన్నాయి. Never forget that. ఎన్నడూ దాన్ని మర్చిపోవద్దు. Lord, I cannot compensate for that. ప్రభువా, దానికి బదులుగా నేనేమీ చెల్లించలేను. You cannot forgive me because of that. దాన్ని బట్టి నువ్వు నన్ను క్షమించలేవు. Okay, then Micah says something else. అయితే ఆ తర్వాత ఇంకా విషయాలు చెప్తూ ఉన్నాడు. The firstborn I will give. నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా. Think of your firstborn.
మీ జ్యేష్ఠ పుత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. మొదటి పుట్టిన వారి కోసం think of the firstborn that you have. మీరు కలిగి ఉన్న మొదటి బిడ్డని గురించి ఆలోచించండి. And I will surrender my firstborn to you, and that is enough for my sins. నా మొదటి బిడ్డని నేను నీకు అప్పగించేస్తాను, నా పాపములకు అది సరిపోతుందా? The Lord says, no, that is not enough. ప్రభు అంటాడు, లేదు అది సరిపోదు. Dear brothers and sisters, I hope you understand the extent of your sin. ప్రియ సహోదరి సహోదరులారా, మీ పాపముల యొక్క విపరీతమైన స్థాయిని మీరు గుర్తిస్తున్నారని నేను భావిస్తున్నాను. I hope you see the extent of your sin. మీ పాపముల యొక్క విపరీతమైన స్థాయిని మీరు చూస్తారని భావిస్తున్నాను. I want to see my extent of my sin always, every time. ప్రతిసారి కూడా నాలోని పాపము యొక్క విపరీతమైన స్థాయిని నేను చూడాలనుకుంటున్నాను. Lord, who can forgive? ప్రభు, ఎవరు క్షమించగలరు? Who can forgive it? ఎవరు దీన్ని క్షమించగలరు? Who can wash it? ఎవరు దీన్ని కడిగివేయగలరు? The Lord says, Isaiah chapter 1. ప్రభు అంటున్నాడు యెషయా మొదటి అధ్యాయంలో. Isaiah chapter 1. యెషయా మొదటి అధ్యాయం. Again another verse which all of you should always remember, you should never ever forget it. ఇది కూడా మరొక వచనం, మీరు ఎన్నడూ దీన్ని మర్చిపోకూడదు, దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. If you have the habit of underlining important verses, please I would encourage you to underline this. ప్రాముఖ్యమైన వచనాలను మీరు అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే దయచేసి ఈ వచనాన్ని కూడా అండర్లైన్ చేసుకోండి అని నేను ప్రోత్సహిస్తున్నాను. This is something which you should meditate and think about it again and again. ఈ వచనం కూడా మీరు ధ్యానిస్తూ మరలా ఆలోచించవలసిన వచనం ఇది. The Lord says, come and let us reason together, says the Lord. 18. 18వ వచనంలో ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. రండి, please come. రండి మన వివాదం తీర్చుకుందాం. We will have a vivadam, we will have a discussion. మనం ఒక వివాదాన్ని పెట్టుకుందాం, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. Though your sins are as scarlet, they will be white as snow. Though their sins are red like crimson, they will be like wool. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. Have you got the assurance of the forgiveness? ఈ క్షమాపణ యొక్క నిశ్చయతను మీరు కలిగి ఉన్నారా? Has your sins been forgiven? మీ పాపములు క్షమించబడ్డాయా? You may say, oh brother, my sin is terrible. మీరు అనొచ్చు, సహోదరుడు నా పాపం చాలా ఘోరమైంది. My sins are terrible, brother. It is not like what you think. నా సహోదరుడు మీరు అనుకున్నట్లుగా కాదు, నా పాపములు చాలా ఘోరమైనవి. They will become white as snow. అవి హిమం వల్లే తెల్లగా అయిపోతాయి. It will become, we have not seen snow. Some of you would have gone somewhere and seen, but otherwise we don't see snow always. మనలో కొంతమంది ఆ మంచును చూసి ఉండకపోవచ్చు, కొంతమంది వెళ్ళి చూసి ఉండొచ్చు. And that is why he says, though they are red like crimson, they will become like wool. ఆయన అంటూ ఉన్నాడు, కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. It will become white like snow, white like wool. మరి అవి హిమం వలె తెల్లబడతాయి, ఈ గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. That is what the assurance that the Lord gives. ప్రభు ఇస్తున్న నిశ్చయిత ఇదే. Do you have the assurance of the forgiveness of sins? పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత మీకుందా? I want to ask you, all of you sisters here sitting here. ఇక్కడ కూర్చున్న సహోదరులందరినీ నేను అడగాలనుకుంటున్నాను. I want to ask the children, I want to ask the youth. పిల్లల్ని, యవనస్తుల్ని నేను అడగాలనుకుంటున్నాను. Please listen, all the brothers. సహోదరులందరూ దయచేసి వినండి. Do you have the assurance of the forgiveness of sins? పాపములు క్షమించబడ్డాయనే నిశ్చయత మీకుందా? I want to ask the youth, I want to ask the senior brothers. యవనస్తుల్ని, పెద్దవాళ్ళని నేను అడగాలనుకుంటున్నాను. Do you have the assurance that the Lord has forgiven my sins, not because of all your sacrifices? No. దేవుడు నా పాపములు క్షమించాడనే నిశ్చయత మనకుందా? ఏదో మనం అర్పించిన అర్పణలన్నింటిని బట్టి కాదు. Do you have the assurance of that? కాబట్టి పాపములు క్షమించబడనే నిశ్చయత మీకుందా? How do we get the forgiveness of sins? ఈ పాపములు క్షమాపణ ఎలా మనం పొందుకోగలం? In the Gospel of Mark we read. మార్కు సువార్తలో ఈ విధంగా మనం చదువుతాం. Do you know the first preaching of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క మొదటి బోధ, the first message of the Lord, ప్రభు యొక్క మొదటి వర్తమానం, first message మొదటి వర్తమానం of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి వర్తమానం. verse 14, chapter 1, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. chapter 1 verse 14. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. Verse 15 it says, saying the time is fulfilled and the kingdom of God is at hand, repent and believe in the gospel.
కాలము సంపూర్ణమై ఉన్నది. 15వ వచనం, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. How can you get forgiveness of your sins? మీ పాపములకు క్షమాపణ మీరు ఎలా పొందుకోగలరు? I told you, not by offering rams, ఈ పొట్టేలను అర్పించడం ద్వారా కాదని చెప్పాను. not by offering rivers of oil, లేదా నదులంతా తైలమును అర్పించడం ద్వారా కాదని చెప్పాను. not by offering your children or your firstborn, లేదా మీకు మొదట పుట్టిన బిడ్డని అర్పించడం ద్వారా కాదు. not like that. ఆ విధంగా కాదు. You are getting the forgiveness of sins only by repentance and believing the gospel. కేవలం మారు మనసు పొందడం ద్వారా, సువార్తను నమ్మడం ద్వారా మాత్రమే మీ పాపాలు క్షమించబడతాయి. He says two things there. ఆయన ఇక్కడ 2 విషయాలు చెప్తూ ఉన్నాడు. Repentance మారు మనసు, and believing. నమ్మడం. See, it is not enough. Everybody says, I believe the gospel, believe in Jesus, believe in Jesus. మరి అందరూ చెప్తూ ఉంటారు, సువార్తను నమ్మండి, యేసుని నమ్మండి అంటారు. That is a false gospel. అది తప్పుడు సువార్త. Because many people say, do you believe? Do you believe? Yeah, I believe. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, నువ్వు నమ్ముతున్నావు అంటే, నేను నమ్ముతున్నాను అంటారు. Have you repented, brother? కానీ నువ్వు మారు మనసు పొందావా సహోదరుడా? What is repentance, brother? మారు మనసు అంటే ఏంటి సహోదరుడా? Many people do not know what is repentance. చాలా మందికి అసలు మారు మనసు అంటే ఏంటో కూడా తెలియదు. They do not know what is repentance. మారు మనసు అంటే ఏంటో వారికి తెలియదు. How can you believe? అప్పుడు ఎలా నమ్మగలరు? How can you believe? ఎలా నమ్మగలరు? Jesus said 2 things. యేసే 2 విషయాలు చెప్పాడు. Do not divorce both these 2 things. ఈ రెండింటిని మీరు వేరు చేయొద్దు. God hates divorce. దేవునికి విడాకులు, ఈ వేరు చేయడం అంటే నచ్చదు. Not only in marriage. వివాహంలో మాత్రమే కాదు. God hates divorce in marriages. దేవుడు వివాహంలో కూడా విడాకులు అనే దాన్ని అసహ్యించుకుంటాడు. Bible is very clear. బైబిల్ దాని విషయంలో చాలా స్పష్టంగా ఉంది. God hates divorce. దేవుడు విడాకులు అంటే అసహ్యించుకుంటాడు. That is also, it is true here also. ఇక్కడ ఈ విషయంలో కూడా అది సత్యమే. God hates divorce. దేవుడు విడాకులు వేరు చేయడం అంటే అసహ్యించుకుంటాడు. Don't separate repentance from belief and belief from repentance. కాబట్టి మారు మనసుని నమ్మడం నుంచి, నమ్మడాన్ని మారు మనసు నుంచి వేరు చేయొద్దు. Then you may ask me, what is that? What is this repentance? అప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఈ మారు మనసు అంటే ఏమిటి? What is this repentance? ఏంటి మారు మనసు? What is this repentance? ఏంటి మారు మనసు? Let us be very clear about that. దాని విషయమే మనం చాలా స్పష్టత కలిగి ఉండాలి. Repentance means when you have sinned, when you are convicted that you have sinned. మారు మనసు అంటే మీరు పాపం చేసినప్పుడు, మీరు పాపం చేశారని ఒప్పించబడినప్పుడు, when you are convinced that you are sinned, మీరు పాపం చేశారని మీరు ఒప్పించబడినప్పుడు, you come to the Lord, మీరు ప్రభువు దగ్గరికి వచ్చి and say, Lord Jesus, please forgive me. మీరు యేసే దగ్గరికి వచ్చి, ప్రభువా దయచేసి నన్ను క్షమించు. Oh God, please forgive me. ఓ దేవా నన్ను క్షమించు. I do not want to sin again like this. ఈ విధంగా నేను మరలా పాపం చేయాలనుకోవటం లేదు. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. When you have said that, మీరు ఆ విధంగా చెప్పినప్పుడు you have repented. అప్పుడు మీరు మారు మనసు పొందారు. Otherwise you have not repented. లేకపోతే మీరు మారు మనసు పొందలేదు. I also believe in Jesus. నేను కూడా యేసుని నమ్ముతున్నాను. I also believe in Jesus. నేను కూడా యేసుని నమ్ముతున్నాను. How do you know that you have believed in Jesus? మీరు యేసుని నమ్ముతున్నారని మీకు ఎలా తెలుసు? I raised my hand in a meeting, in a convention. ఏదో కూడికలో లేదా సభలో నేను చేయి పైకెత్తాను. Or I signed a decision card. లేదా ఒక తీర్మాన పత్రిక మీద నేను సంతకం పెట్టాను. Or I gave my contact number to a church. లేదా ఒక సంఘానికి నా యొక్క కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను. I have repented. కాబట్టి నేను మారు మనసు పొందాను. That is not believing, that is not repentance. అది నమ్మడం కాదు, అది మారు మనసు కూడా కాదు. If you have asked God to forgive you, దేవుణ్ణి మిమ్మల్ని క్షమించమని మీరు అడిగినప్పుడు, for a particular sin, ప్రత్యేకంగా పలానా పాపం నిమిత్తం మీరు అడిగినప్పుడు, I have committed this particular sin. ప్రభువా నేను ఈ పలానా పాపం నేను చేశాను. I got angry with that particular person. ఆ పలానా వ్యక్తితో నేను కోప్పడ్డాను. Let us say, I am just telling an example. నేను ఉదాహరణకే చెప్తున్నాను ఇది. Lord, I got angry with that person. ప్రభువా నేను ఆ వ్యక్తితో కోప్పడ్డాను. Dear Father, ప్రియ ప్రభువా, please forgive me. దయచేసి నన్ను క్షమించండి. Please wash me by the blood of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నన్ను కడగండి. I do not want to get angry again. నేను మరలా కోపపడాలి అని అనుకోవటం లేదు. Not that I will not get angry, no. నేను మరలా కోపపడను అని నేను చెప్పటం లేదు. That is your self confidence. ఒకవేళ అలా చెప్తే గనక మీ మీద మీకున్న స్వయ నమ్మకం అది. God doesn't want your self confidence. దేవునికి మీ మీద మీకుండే నమ్మకం ఆయనకు అక్కర్లేదు. I will. నేను పడను. I will not sin. నేను మరలా పాపం చేయను. I will not sin. నేను మరలా పాపం చేయను. That is like the devil said, I will become equal to God. అది ఎలా ఉంటదంటే అపవాది నేను దేవునితో సమానంగా అవుతాను అని చెప్పినట్లుగా ఉంటుంది. The spirit of I will. ఇది నేను అనే ఈ యొక్క ఆత్మ.
very, 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 very serious. ఇది చాలా 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 తీవ్రమైనది. I will or I will not. నేను చేస్తాను లేదా నేను చెయ్యను. Very bad spirit. ఇది చాలా చెడ్డ ఆత్మ. But in all humility you say, Lord, I don't want to sin, Lord. కానీ సమస్త దీనత్వంతో ప్రభువా నేను మరలా పాపం చేయాలనుకోవట్లేదు. I don't want to get angry like this. ఈ విధంగా నేను మరలా కోప్పడాలనుకోవట్లేదు. I don't want to speak to my wife like this. ఈ విధంగా నా భార్యతో నేను మరలా మాట్లాడాలనుకోవట్లేదు. I don't want to speak to my husband like this. నా భర్తతో నేను ఈ విధంగా మరలా మాట్లాడాలనుకోవట్లేదు. That is called repentance. మారు మనసు అంటే అదే. That is called repentance. మారు మనసు అంటే అదే. Then you believe in Christ. అప్పుడు మీరు యేసుని నమ్ముతున్నారు. Forgive me, wash me, cleanse me. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను కడగండి. Then the Lord forgives you. అప్పుడు ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. By the blood of Christ he cleanses you, washes you. యేసుక్రీస్తు రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తాడు. He cleanses you, he washes by the blood of Christ. యేసుక్రీస్తు రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. What is the blood of Christ? యేసు రక్తం అంటే ఏమిటి? 1 Peter chapter 1. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. Never ever again, never forget it. ఇక ఎన్నడూ కూడా దీన్ని మర్చిపోవద్దు. I have told you many verses and said not to forget. మరి చాలా వచనాలు మీరు మర్చిపోవద్దని నేను చెప్తూ ఉన్నాను. Yeah, because they are all very, very important verses that revolutionized my life. ఎందుకంటే ఈ అన్ని వచనాలు కూడా నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. That is why I am sharing. అందుచేత నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. It says in chapter 1. మొదటి అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక. Verse 18. 18వ వచనం. Knowing that you are not redeemed with perishable things like silver or gold from your futile way of life inherited from your forefathers, but with the precious blood as of a lamb unblemished and spotless, the blood of Christ. 18-19 వచనాలు చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. More precious than gold. బంగారం కంటే విలువైంది. Many people think that gold is very, very, very precious. అనేకులు బంగారం చాలా ప్రశస్తమైందని అనుకుంటూ ఉంటారు. Precious, gold is very precious. బంగారం చాలా ప్రశస్తమైంది. The price of gold. బంగారం విలువ. Gold is very precious. బంగారం చాలా ప్రశస్తమైంది. The Lord says gold is nothing. We will be walking over the gold in heaven. మరి ప్రభు అంటూ ఉన్నాడు బంగారం అసలు ఏం విలువ లేనిది. బంగారం మీద మన పరలోకంలో నడుస్తూ ఉంటాం. No tiles, no marbles, no mosaic. అక్కడ టైల్స్ ఉండవు, మార్బుల్ ఉండవు, మొజాయిక్లు ఉండవు. In heaven it will be all gold. పరలోకంలో అంతా బంగారమే. It's all gold. అంతా బంగారమే. These days people take this gold which will be walking over. People are putting on their head and on their ears and nose and where all. ఈ రోజుల్లో అయితే ఈ ప్రజలందరూ కూడా కాళ్ళ కింద ఉండే బంగారాన్ని తీసుకుని తల్ల మీద, చెవుల మీద, ముక్కుల మీద ఇంకా పెట్టుకుంటూ ఉన్నారు. Are you forgiven? మీరు క్షమించబడ్డారా? Have you been washed by the blood of Christ? యేసు రక్తం చేత మీరు కడగబడ్డారా? Which is more precious than the gold and the silver. బంగారం కంటే వెండి కంటే చాలా ప్రశస్తమైంది. Based on Micah, we can say which is more precious than your firstborn. మరి మీకాలో చదివిన వచనాన్ని బట్టి నీకు మొదట పుట్టిన బిడ్డ కంటే కూడా ప్రశస్తమైంది. Which is more precious than rivers of oil which you can offer. మరి మీరు అర్పించగలిగే నదులంత విస్తారమైన తైలము కంటే ప్రశస్తమైంది. Which is more precious than thousands of rams which you can offer. మీరు అర్పించగలిగే వేలాది పొట్టేళ్ల కంటే శ్రేష్టమైంది. Which is more precious than tons and tons of gold and silver. వేల కొలది టన్నుల యొక్క బంగారం కంటే కూడా ప్రశస్తమైంది. Blood of Christ, the lamb unblemished, spotless blood of Christ. మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం నిర్దోషం నిష్కలంకమును. Lord, who can forgive? ప్రభు ఎవరు క్షమించగలరు? Who can what can wash my sin away? ప్రభు నా పాపములు ఏది కడిగివేయగలదు? Only thy blood, Lord, only thy blood. కేవలం నీ రక్తం మాత్రమే ప్రభు, కేవలం నీ రక్తం మాత్రమే. Have you got that assurance? ఆ నిశ్చయత మీరు కలిగి ఉన్నారా? I want to ask you, young people. యవనస్తులు నేను అడగాలనుకుంటున్నా, do you have that assurance? మీకు ఆ నిశ్చయత ఉందా? Dear brothers, do you have that assurance? ప్రియ సహోదరులారా మీకు ఆ నిశ్చయత ఉందా? Dear sisters, do you have that assurance? ప్రియ సహోదరులారా మీకు ఆ నిశ్చయత ఉందా? Without having this assurance, you cannot grow 1 inch in your spiritual life.
ఈ నిశ్చయత లేకుండా మీ ఆత్మీయ జీవితంలో మీరు ఒక ఇంచు కూడా ఎదగలేరు. You will not be a blessing in the church, but rather you will be a weight in the church. మీరు సంఘానికి ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండరు, కానీ సంఘానికి ఒక బరువుగానే భారంగానే ఉంటారు. That is the reason why I am sharing this. అందుచేత నేను దీన్ని మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు You may say that, oh brother, these are fundamental things, basic things, I know all this. మీరు అనొచ్చు, సహోదరుడా ఇవన్నీ కూడా ప్రాథమికమైన పాఠాలు, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు అని అనొచ్చు. If you had really known this, your life would not have been like this. మీకు నిజంగా కనుక ఇది తెలిసి ఉంటే మీ జీవితం ఈ విధంగా ఉండదు. You are not like that. మీరు ఆ విధంగా లేరు. You had to understand the preciousness of the blood of Christ. యేసు రక్తం యొక్క ప్రశస్తతను మీరు ఎరిగి ఉండాలి. I want to show you this verse in 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Again Paul is explaining to the Corinthians the preciousness of the blood of Christ. యేసు రక్తం యొక్క ప్రశస్తతని పౌలు కొరింథీయుల్లో మరలా వివరిస్తూ ఉన్నాడు. 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం verse 9. 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 Corinthians chapter 6 verse 9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. All those people and more, everybody, Paul has not written. Some common sins he has mentioned. ఇక్కడ పౌలు అన్ని విషయాల్ని రాయలేదు, కానీ కొన్ని సాధారణంగా ఉండే పాపాల గురించి రాశారు. కాబట్టి అందరూ think of this. దీని గురించి ఆలోచించండి. Unrighteous shall not inherit the kingdom of God. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Do not be deceived. మోసపోకుడి. Because people will say, you have believed, no, that is enough. ఎందుకంటే ప్రజలు అంటున్నారు, మీరు నమ్మారు కదా సరిపోద్దులే. No, believing is not enough. నమ్మడం మాత్రమే సరిపోదు. Fornicators will not inherit the kingdom of God. ఎవరైతే జారులుగా ఉంటున్నారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. Who is a fornicator? ఎవరు ఈ జారులు? Fornicator means an unmarried person having sexual relationship with other women. జారుడు అంటే ఎవరంటే వివాహం కాని వ్యక్తి లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు దీన్ని జారత్వం అంటాం. That is called fornication. దాన్ని జారత్వం అంటాం. You are not married, you are not married. అంటే మీకు వివాహం అవ్వలేదు. You are not married. మీకు వివాహం అవ్వలేదు. But you are having relationship with another man or another woman. అయినప్పటికీ కూడా మీరు వేరే పురుషునితో కానీ లేదా స్త్రీతో కానీ మీరు సంబంధాన్ని కలిగి ఉన్నారు. That is called fornication. దాన్ని జారత్వం అంటారు. Okay, then it says idolaters, విగ్రహారాధికులు అని చెప్పండి. Those people, Telugu is very clear. తెలుగులో చాలా స్పష్టంగానే ఉంది. Those who worship idols. ఎవరైతే విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళు. Then it says about adulterers. ఆ తర్వాత వ్యభిచారుల గురించి చెప్పబడుతుంది. Who is adulterer? వ్యభిచారి అంటే ఎవరు? Adulterer is you have your own wife or you have your own husband and then you go after another man, another woman. అంటే నీకు నీ సొంత భర్త ఉన్నాడు లేదా నీకు సొంత భార్య ఉంది, అయినప్పటికీ కూడా నువ్వు వేరే పురుషునితో కానీ లేదా వేరే స్త్రీతో కానీ వెళ్తే దాన్ని వ్యభిచారం అంటారు. That is called adultery. దాన్ని వ్యభిచారం అంటారు. That is different from fornication. అది జారత్వం నుంచి వేరైంది. Then it says ఆ తర్వాత effeminate. ఆడంగితనము గలవారు. That means you are a man but you behave like a girl. అంటే నువ్వు పురుషుడివే కానీ నువ్వు ఒక అమ్మాయిలా ప్రవర్తిస్తూ ఉంటావు. Behave like a man. నువ్వు ఒక పురుషుడిలా ప్రవర్తించు. Behave like a man. నువ్వు పురుషుడిలా ప్రవర్తించు. Do not behave like a woman. నువ్వు అమ్మాయిలాగా స్త్రీలాగా ప్రవర్తించద్దు. Effeminate. ఆడంగితనం. There are so many men who are effeminate. చాలా మంది పురుషులు ఆ విధంగా ఆడంగితనంగా ఉంటున్నారు. And they get into homosexuality. ఆ తర్వాత ఆ విధంగా వారు స్వయంగా స్వలింగ సంపర్కులుగా అవుతూ ఉన్నారు. Their behavior is like that. A man but behaves like a woman. నువ్వు పురుషుడివే కానీ నువ్వు స్త్రీలా ప్రవర్తిస్తున్నావు. In their outward behavior. వారి బయటకుండే ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. Then it says homosexuals. ఆ తర్వాత పురుష సంయోగుల గురించి చెప్పబడింది. That means homosexuals are men having sin, committing sexual relationship with men. పురుష సంయోగులు అంటే పురుషులతోనే లైంగికంగా కలవడం. Women having sexual relationship with other women. స్త్రీలు వేరే స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండటం. Thieves, all of us understand. దొంగలు మనకు అందరికి అర్థమవుతుంది. And covetous people. లోబులు. You have something, you have got a house. మీకు కావాల్సింది మీకు ఇల్లు ఉంది. And you think that I want to have a bigger house. మీరేమో ఇంకా నాకు పెద్ద ఇల్లు కావాలని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. Already have got a car. మీకు ఇప్పటికే కారు ఉంది. And then you say that I want to have another car. అప్పుడు మీరు ఇంకొక కారు కూడా కావాలనుకుంటున్నారు. And there is no need. అవసరం లేనప్పుడు కూడా. There is a need, you have another house and another
car, no problem. మీకు నిజంగా అవసరత ఉన్నప్పుడు మీరు ఇంకో ఇల్లు ఇంకో కారుని కలిగి ఉండండి. But then, or you don't have a car, లేదా మీకు కారు లేదు and another person has got a car, లేదా వేరొక వ్యక్తికి కారు ఉంది, or then you don't have a car but your cousin or your brother or your auntie or uncle or somebody else has got a car. మీకు కారు లేదు కానీ మీ అంకుల్కో మీ ఆంటీకో లేకపోతే మీ తోబుట్టిన వాళ్ళకో ఎవరికో కారు ఉంది. And immediately you think, I also want to have a car, I want to have a car, I want to have a car, I want to have a car, car. వెంటనే మీరు ఏమనుకుంటారంటే నాకు కూడా కారు కావాలి, నాకు కూడా కారు కావాలి, కారు అని ఆలోచిస్తూ ఉంటారు. Always dreaming about cars. ఎప్పుడు ఆ కారు గురించి ఆలోచిస్తూ ఉంటారు. That is covetous. అది లోభత్వం. That is covetousness. అదే లోభత్వం అంటే. Lord, if it is your will, give me, otherwise I don't want it. ప్రభువా ఇది నీ చిత్తమైతే నాకు ఇవ్వండి, లేకపోతే నాకు అక్కర్లేదు. Lord, if it is your will, give me. ప్రభువా ఇది నీ చిత్తమైతే నాకు ఇవ్వండి. Otherwise I will not dream about it, I will not think about it, I will not. Therefore people, what do? They borrow and they are unable to pay back. They put an EMI and they are unable to pay back. మరి దాని గురించి కలలు కండడం, లేకపోతే దాని గురించి ఆలోచించడం మానివేయాలి. లేకపోతే అలా ఆలోచిస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అది కొనుక్కోవడం కోసం లేకపోతే అప్పులు చేయడమో లేకపోతే ఈఎంఐలు పెట్టుకోవడమో మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. And they get many EMIs and they open 2-3 bank accounts. మరి ఆ విధంగా అనేక ఈఎంఐలు పెట్టుకుని 2-3 బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. They get many credit cards. చాలా క్రెడిట్ కార్డులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. Recently I heard about a man. He's not in the church, but మరి ఈ మధ్య నేను ఒక వ్యక్తి గురించి విన్నాను. తను ఇప్పుడు సంఘంలో లేడు. He has got four EMIs. తనకు 4 ఈఎంఐలు ఉన్నాయి. Four different banks. 4 వేరు బ్యాంకుల్లో. But job only one job. కానీ ఉద్యోగం మాత్రం ఒకటే ఉంది. But 4 accounts. కానీ 4 ఖాతాలు ఉన్నాయి. And 4 EMIs. 4 ఈఎంఐలు ఉన్నాయి. And lo and behold, suddenly he lost the job. మరి చూడండి అకస్మాత్తుగా తనకు ఉద్యోగం పోయింది. Just imagine. ఒకసారి ఊహించుకోండి. From the IT company. ఐటీ కంపెనీ నుంచి he lost the job. తన ఉద్యోగం పోయింది. Because IT, there is a big recession and they are sending out people. మరి ఐటీలో చాలా పెద్ద రిసెషన్ వస్తూ ఉంది, దానివల్ల అందరినీ పంపించేస్తూ ఉన్నారు. So he also lost the job. కాబట్టి తను కూడా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. Recently. ఈ మధ్య about 1 or 2 months ago. 1-2 నెలల క్రితం. Then he came to our brother. అప్పుడు మన సహోదరుల దగ్గరికి వచ్చాడు. Brother, what to do, sir? Please pray for me, please help me, please guide me, please advise me, please counsel me. ఇప్పుడు వచ్చి సహోదరుడు దయచేసి నాకు సాయం చేయండి, నాకు సలహాలు ఇవ్వండి, నా కోసం ప్రార్థన చేయండి, నన్ను ఏ విధంగా నడిపించండి. Brothers and sisters, be careful. సహోదరుల దయచేసి జాగ్రత్తగా ఉండండి. Covetous. లోభత్వం. Yeah. Then what does it say? ఇంకేముంది? Drunkards. త్రాగుబోతులు. Yeah, that all of us understand. Drunkards. అది మనందరికీ అర్థమవుతుంది. Yeah, simple word. No? చాలా సామాన్యమైన మాట. yes brother. Revilers. దోషకులు. Those people who fight with others, who criticize others and fight with others. Revilers and who abuse others. ఎవరైతే ఇతరులతో పోట్లాడుతూ ఉంటారో, వాదాలు పెట్టుకుంటూ ఉంటారో, ఇతరులను నిందిస్తూ ఉంటారో వాళ్ళు దోషకులు. And swindlers. ఆ తర్వాత దోచుకునేవారు. That means those who swindle money from people. అంటే ఇతరుల దగ్గర నుంచి డబ్బును దోచుకునే వాళ్ళు. Swindle money from people. ఈ ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం. By cheating people. ప్రజల్ని మోసం చేయడం ద్వారా. Recently I heard of a pastor. ఈ మధ్య ఒక పాస్టర్ గురించి నేను విన్నాను. And he was saying that I will pray for you and there will be great prosperity for you if I pray with you. మరి నేను మీకు ప్రార్థన చేస్తాను, నేను మీకోసం ప్రార్థన చేస్తే మీకు చాలా సమృద్ధి కలుగుతుంది. And then I am giving you an opportunity. మరి ఇప్పుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. You can have a lunch with me. నాతో పాటు మీరు కలిసి భోజనం చేయొచ్చు. But and then I will pray for you. ఆ తర్వాత మీకోసం నేను ప్రార్థన చేస్తాను. And there will be a great prosperity blessing for you. ఆ తర్వాత మీకు గొప్ప సమృద్ధి దీవెనలు మీకు వస్తాయి. What is the cost of lunch with him? ఆయనతో కలిసి భోజనం చేయడానికి వేల ఎంతో తెలుసా? Very simple. చాలా సామాన్యమైనదే. 50,000 rupees. 50,000 రూపాయలు మాత్రమే. For one person. ఒక్క వ్యక్తికి. Husband and wife. భార్యాభర్తలిద్దరు. 50,000 plus 50,000. 50,000. These are not pastors or they are not even born again. వీళ్ళెవరు పాస్టర్లు కాదు, కనీసం వాళ్ళు తిరిగి జన్మించలేదు. They are 100% swindlers. వీళ్ళు 100% దోచుకునేవాళ్ళు. They are swindlers. వారు దోచుకునేవారు. And there are many people going and praying and saying, "Oh pastor, please pray for me." మరి అక్కడ మాత్రం చాలా మంది ప్రజలు వెళ్ళి పాస్టర్ గారు దయచేసి మాకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. People borrow and pay him that 50,000 rupees. మరి ప్రజలు అప్పులు చేసి తీసుకొచ్చి ఆయనకు డబ్బులు చెల్లిస్తున్నారు. So that there will be blessing for me. తద్వారా వాళ్ళకి దీవెనలు వచ్చేస్తాయని. They are swindlers. వారు దోచుకునేవాళ్ళు. That is what it says here. అదే ఇక్కడ చెప్తూ ఉంది. They shall not inherit the kingdom of God.
వాళ్ళు దేవుని రాజ్యమును వారసులు కాలేరు. Dear brothers and sisters, do not get deceived. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి మోసపోవద్దు. If I do not preach anything from the word of God, do not listen to me. నేను దేవుని యొక్క లేఖనాల్లో నుంచి ఏదైనా బోధించకపోతే దయచేసి నా మాట మీరు వినొద్దు. If I tell you, if I bore you with my stories, my experiences, don't believe me. నేను గనక నా యొక్క సొంత కథలతో నేను ఏమైనా చెప్తూ ఉంటే దయచేసి నేను చెప్పేది వినొద్దు. But if I preach you from the word of God, then tremble at God's word and believe God's word. నేను గనక దేవుని వాక్యంలో నుంచి మీకు గనక బోధిస్తే దయచేసి దేవుని వాక్యానికి మీరు భయపడి లోబడండి. Then comes the good news. ఆ తర్వాత మీకు శుభవార్త వస్తుంది. Verse 11. 11వ వచనం. Such were some of you. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. But you were washed. కానీ మీరు కడగబడ్డారు. Are you washed? మీరు కడగబడ్డారా? Are you washed by the blood of Christ? మీరు యేసు రక్తము చేత కడగబడ్డారా? We were talking about that. మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. It is more precious than tons of gold. అది వేల కొలది టన్నుల యొక్క బంగారం కంటే విలువైంది. Are you washed by the blood of Christ? మీరు యేసు రక్తం చేత కడగబడ్డారా? Are you washed by the blood of Christ? యేసు రక్తం చేత కడగబడ్డారా? And then it says here, ఆ తర్వాత ఇంకా ఏం చెప్తుందంటే ఇక్కడ, not only that you are washed, but you are sanctified. మీరు కడగబడ్డం మాత్రమే కాదు, మీరు నీతిమంతులుగా పరిశుద్ధపరచబడ్డారు. You are sanctified. మీరు పరిశుద్ధపరచబడ్డారు. What do you mean by sanctified? మరి పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటి? Sanctified means you are separated. అంటే మీరు వేరు చేయబడ్డారు. Anything that you find which is sinful, you say, I don't want to have anything to do with that. Sanctified, keeping on separating. ఏదన్నా ఒకటి పాపం అని తెలిసినప్పుడు ఆ పాపంతో నాకు సంబంధం లేదు, నేను వేరుగా ఉంటాను, నన్ను పరిశుద్ధపరచుకుంటాను. You are listening to a message from, let us say, YouTube. మీరు ఉదాహరణకి యూట్యూబ్లో నుంచి ఒక వర్తమానం విన్నారనుకుందాం. Suddenly an ad comes. అక్కడ వెంటనే అకస్మాత్తుగా ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. Of which is a very obscene, bad picture of a woman. చూడడానికి అది నిజంగా చాలా అసహ్యం ఉండే ఒక స్త్రీ యొక్క చిత్రం ఏదో వచ్చింది. Then what do? అప్పుడు మీరేం చేస్తారు? You are listening to a news. మీరు ఏదో వార్తలు వింటున్నారు. And do you see that more than 2 seconds? 2 సెకండ్ల కంటే ఎక్కువసేపు దాన్ని చూస్తూ ఉంటున్నారా? I am talking about 2 seconds. నేను 2 సెకండ్ల గురించే మాట్లాడుతున్నాను. I am not talking about 2 minutes. నేను 2 నిమిషాల గురించి మాట్లాడట్లేదు. 2 minutes you have already lusted with your eyes and you are ready to go to hell. You have committed adultery. ఒకవేళ 2 నిమిషాలు అయితే కనుక మీ కళ్ళతో మీరు మోహించారు, మీరు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. Separate yourself, sanctify yourself. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. Swipe and move out. దాన్ని అక్కడి నుంచి తీసివేసి అక్కడి నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోండి. Close that. లేదా దాన్ని ఆపేయండి. Switch it off. స్విచ్ ఆపేయండి. More than 2 minutes, 3 minutes, you have accidentally seen something. 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అకస్మాత్తుగా మీరు పొరపాటున ఏది చూస్తారు. Don't stay back there. అక్కడే ఉండిపోవద్దు. That is sanctified. అది పరిశుద్ధపరచబడడం అంటే. Are you getting sanctified? ఆ విధంగా పరిశుద్ధపరచబడుతున్నారు. What is the sign that you are washed by the blood of Christ? యేసు రక్తం చేత మీరు కడగబడ్డారనడానికి రుజువేంటి? You were washed, you were sanctified. మీరు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. Are you doing like that? ఆ విధంగా మీరు చేస్తున్నారా? It says if you are doing like that, మీరు గనక ఆ విధంగా చేస్తూ ఉంటే, then it says a third blessing you have. ఆ తర్వాత 3వ దీవెన ఇక్కడ చెప్పబడుతుంది. What is the first blessing? మొదటిదేంటి? That you are washed, మీరు కడగబడ్డారు by the blood of Christ. యేసు రక్తం చేత. If you have repented, మీరు మారుమనసు పొందితే, especially I hope you remember all what we shared in the last 40 minutes. గత 40 నిమిషాలుగా మనం ఏవైతే పంచుకున్నామో అన్ని మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. If you have missed it, please, if you have not understood, please listen to it again. ఒకవేళ మీరు దాన్ని వినకపోయినట్లయితే లేదా అర్థం కాకపోయినా దయచేసి మరలా అది వినండి. And if you are washed by the blood of Christ like that, ఆ విధంగా యేసు రక్తం చేత మీరు కడగబడితే, and if you are keeping on sanctifying yourself, మరియు మీరు ఆ విధంగా పరిశుద్ధపరచుకుంటూ మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటూ ఉంటే, you are sanctifying, you are separating, మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటున్నారు, వేరు చేసుకుంటున్నారు, then అప్పుడు Holy Spirit tells you, పరిశుద్ధాత్ముడు మీతో అంటాడు, you are justified, my brother, my sister, you are justified. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. In the name of Jesus Christ you are justified. యేసు నామములో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. What do you mean by justified? నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే ఏంటి? What is the meaning of justified? నీతిమంతుడిగా తీర్చబడ్డం అంటే ఏంటి? Not only that God has forgiven all your sins. కేవలం నీ పాపాలను దేవుడు క్షమించాడు అనడం మాత్రమే కాదు. Not only that God will not remember your sins. ఏదో దేవుడు నీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు అంత మాత్రమే కాదు. Do you know that when God forgives your sins, God doesn't remember your sins? మీకు తెలుసా, దేవుడు మిమ్మల్ని క్షమించినప్పుడు మీ పాపాలను మరలా జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. Keep your finger here and let's turn to Hebrews chapter 12. మీ వేలు ఇక్కడే ఉంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. Chapter 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
Keep your finger there in Corinthians and let us turn to Hebrews 8:12. మీరు మీ వేలుని అక్కడ కొరింథీయుల రాసిన పత్రికలో ఉంచి హెబ్రీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. I will be merciful to their iniquities and I will remember their sins no more. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. God will not remember. దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను God అంటాడు. will not remember. దేవుడు జ్ఞాపకం చేసుకోడు. God will not remember your sins. దేవుడు మీ పాపాలను జ్ఞాపకం చేసుకోడు. If you have really repented and come to the Lord and said, Lord Jesus, please forgive me, wash me, cleanse me, I don't want to sin again. మీరు నిజంగా మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కడగండి, నేను మరలా పాపం చేయాలనుకోవట్లేదని మీరు కడగమని అడిగితే, And you know what the Lord says? అప్పుడు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? I have washed your sins. మీ పాపములు నేను కడిగాను. And I have justified you. అంత మాత్రమే కాదు, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చాను. I will not remember your sins. మీ పాపాలు నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. What is justified? నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే, Justified means నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే God looks at you as if you have not committed even a single sin. అంటే దేవుడు నువ్వు ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా చూస్తాడు. That is the meaning of justified. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అదే. I repeat what I said. నేను చెప్పింది మరలా చెప్తున్నాను. Justified means నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే God looks at you as if you have not committed even a single sin. ప్రభువు నువ్వు ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా నేను చూస్తాడు. Dear sister, dear brother, can you believe that? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, దాన్ని మీరు నమ్మగలుగుతున్నారా? When brother Zach was teaching this, సోదరు జాక్ గారు దీన్ని బోధిస్తున్నప్పుడు I put my head down. నేను నా తలని ఇలా కింద దించుకున్నాను. Lord, can I believe this? ప్రభువా దీన్ని నేను నమ్మగలనా? Is it really true? ఇది నిజంగా సత్యమేనా? Lord, is this the gospel? ఇది సువార్త. Is that what you are saying, that you will not remember my sins? ప్రభువా నువ్వు నా పాపాలను జ్ఞాపకం చేసుకుని చెప్తున్నావు, ఇదేనా? And again brother was explaining and teaching that. మరి సహోదరుడు దాన్ని మరలా వివరిస్తూ దాని మీద బోధిస్తూ ఉన్నాడు. Then one day I believed it. ఒకానొక దినాన్ని నేను దాన్ని నమ్మాను. I believed, Lord, you will not remember my sins. ప్రభువా నీవు నా పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవని నమ్మాను. People may remember. ప్రజలు గుర్తుంచుకోవచ్చు. People may remember. ప్రజలు గుర్తుంచుకోవచ్చు. That's the reason why husbands and wives, they say, you said like that. ఈ కారణాన్ని బట్టే భార్యాభర్తలు ఇద్దరు ఇలా అనుకుంటూ ఉంటారు. నువ్వు ఇలా అన్నావు కదా ఒకప్పుడు. You did like that. నువ్వు ఈ విధంగా చేసావు. You told me like that. నువ్వు నాతో ఇలా అన్నావు. You said like that. నువ్వు ఆ విధంగా మాట్లాడావు. You did like that. నువ్వు ఈ విధంగా చేసావు. Because they have not become like Christ. ఎందుకంటే వారు ఇంకా క్రీస్తులాగా అవ్వలేదు. Even among brothers, sometimes they say, you are the one who did that. You did like that. You said like that. సహోదరుల మధ్యగా ఒక్కొక్కసారి ఇలా ఉంటూ ఉంటుంది. నువ్వే ఇలా అన్నావు, నువ్వు ఆ విధంగా చేసావు, నువ్వే కదా ఈ మాట అన్నావు. They remember that. వాళ్ళు ఆ విధంగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. But God looks at you as if you have not committed even a single sin. కానీ ప్రభు మిమ్మల్ని ఎలా చూస్తాడంటే మీరు ఇప్పటి వరకు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్టుగా చూస్తాడు. God looks at you as if you have not committed even a single sin. నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్టుగా ప్రభు చూస్తున్నాడు. Remember that. దాన్ని గుర్తుంచుకోండి. Therefore, do not be in a spirit of heaviness and accusation. కాబట్టి మీరు ఆ యొక్క భారం భరితమైన ఆత్మతో లేకపోతే మిమ్మల్ని మీరు నిందించుకునే ఆత్మలో ఉండద్దు. Because this is another problem that many of us who are sincere, we all go through. ఎందుకంటే మనలో ఎవరెవరు అయితే నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం వారందరూ వెళ్ళే పరిస్థితి ఇది. I want to show a verse in the book of Zechariah. జకర్యాలోని ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Zechariah is one of the Old Testament minor prophets in the end of the book. జకర్యా చిన్న ప్రవక్తల్లో ఒకరు, చివరిలో ఉంటుంది. Can you just tell the page number, brother? 776 పేజ్ నెంబర్. Page number chapter 3. 778 పేజీ 3వ అధ్యాయం. Yeah. జకర్యా 3వ అధ్యాయం. Zechariah chapter 3. జకర్యా 3వ అధ్యాయం. Here there is a brother called Joshua. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, యెహోషువ. And then he says, then he showed me Joshua the high priest standing before the angel of the Lord and Satan standing in his right hand to accuse Joshua. Put your name. మొదటి వచనం చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నిలబట్టియు సాతాను ఫిర్యాదే అతని కుడిపార్శ్వం నిలబట్టియు అతడు నాకు కనపరచెను. యెహోషువ ఆ పేరు ఉన్న చోట మీ పేరు పెట్టుకోండి. Standing to accuse him. అక్కడ సాతానుడు ఫిర్యాదులు చేసి నిందించడానికి నిలబడి ఉన్నాడు. Satan is always there to accuse you. సాతానుడు మిమ్మల్ని నిందించడానికే ఉంటాడు. That is his ministry. తన పరిచర్య అది. As Brother Zach puts it, he is a full-time minister. మరి జాక్ బ్రదర్ చెప్పినట్లుగా అతడు పూర్తికాల పరిచర్యలో ఉంటాడు అన్నమాట. 24/7.
24 గంటలు వారానికి 7 రోజులు. 24/7 Satan has got one ministry. మరి సాతానుకి 24 గంటలు వారంలో 7 రోజులు కూడా ఒకే పరిచర్య ఉంది. What is the ministry? ఏంటి ఆ పరిచర్య? To accuse. నిందించటం. To accuse the brothers. సహోదరుల్ని నిందించటం. Not only brothers, sisters also. సహోదరులు మాత్రమే కాదు, సహోదరులు కూడా. Satan accuses and tells you, you are like that, you are like that, you are like that, you are like that. మరి సాతాను ఆ విధంగా మిమ్మల్ని నిందించి నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తూ ఉంటాడు. You are the one who did that, you are the one who did that, you are the one who did that. నువ్వు ఆ పని చేసింది నువ్వే, నువ్వు ఆ పని నువ్వే చేసావు ఆ పని, ఇలా చెప్తూ నిందిస్తూ ఉంటాడు. Who will forgive you? ఎవరు నిన్ను క్షమించగలరు అసలు? You are a hypocrite. నువ్వు ఒక వేషధారివి. You should not share, you should not preach. నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం పంచుకోకూడదు, నువ్వు బోధించకూడదు. Forget about preaching and sharing. బోధించడం వాక్యాన్ని పంచుకోవడం వదిలేయండి. You should not even pray. నువ్వు కనీసం ప్రార్థన కూడా చేయకూడదు. Like that the devil accuses you, accuses you, accuses you. ఆ విధంగా అపవాది నిన్ను నిందిస్తాడు. And you know what the Lord says? అయితే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? Not to you. నువ్వు కాదు, to Satan. ఆ సాతానుతో చెప్తున్నాడు. What does he say? ప్రభు ఏమని చెప్తున్నాడు సాతానుతో? Verse 2. 2వ వచనంలో, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. Lord rebuke you, Satan. ప్రభువు నిన్ను గద్దించును గాక సాతాను. You cannot accuse me. నువ్వు నన్ను నిందించలేవు. You cannot accuse me. నువ్వు నన్ను నిందించలేవు. I have said that many times to Satan. నేను అనేక సార్లు సాతానుతో ఆ విధంగా చెప్పాను. Sometimes Satan reminds me of something. కొన్నిసార్లు సాతానుడు ఏవో గుర్తు చేస్తూ ఉంటాడు. Tries to lead me to discouragement and depression and condemnation. నన్ను నిరుత్సాహం వైపు కృంగిపోయే పరిస్థితిలోనికి, అపరాధ భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలోనికి త్రోసేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. Many times Satan has tried with me. నా విషయంలో అలా అనేక సార్లు సాతాను ప్రయత్నించాడు. But then I use this word. అప్పుడు నేను ఈ మాటని ఉపయోగించేవాడిని. The Lord who has chosen me rebuke you. నన్ను కోరుకొనిన ఈ ప్రభువు నిన్ను గద్దిస్తాడు. Okay. Now I want to ask a simple question. ఇప్పుడు నేను చాలా సామాన్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Can you also say that to Satan? మీరు కూడా ఆ మాటను సాతానుతో చెప్పగలరా? Yes or no? చెప్పగలరా లేదా? Yes or no? Not very strong. అంత బలంగా ఎస్ అని రావట్లేదు. Yes or no? Better. ఇప్పుడు కొంచెం బాగుంది. We should have faith and say, let the Lord rebuke you, not you are rebuking. The Lord rebuke. What does it say here? కాబట్టి మన విశ్వాసంతో ఆ విధంగా చెప్పాలి. మీరు కాదు తనని గద్దించేది, ప్రభు నేను గద్దించును గాక. The Lord who has chosen me. నన్ను కోరుకొనిన ప్రభువు. The Lord who has chosen me. నన్ను కోరుకొని ఎంచుకొనిన ప్రభువు. అక్కడ మీ పేరు పెట్టుకోండి. Put your name there. యెరూషలేము అనే చోట మీ పేరు పెట్టుకోండి. The Lord who has chosen me. నన్ను కోరుకొనిన నా ప్రభువు rebuke you. నిన్ను గద్దించును గాక. Hallelujah. హల్లెలూయా. So don't forget that. కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. The Lord will rebuke Satan. కాబట్టి ప్రభువే సాతాన్ని గద్దిస్తాడు. What happens? Verse 3. ఏం జరుగుతుంది? 3వ వచనం. Joshua was clothed with filthy garments and standing before the angel. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉన్నాడు. We have got filthy garments when we come to God. మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర మలిన వస్త్రాలే ఉంటాయి. And then says in verse 4. ఆ తర్వాత 4వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉంది. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. I have taken away your iniquity from you and I will clothe you with festal robes. నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. The Lord has given you the robe of righteousness, beloved brothers, beloved sisters. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ప్రభు మనకి ప్రశస్తమైన నీతి వస్త్రాలను ఇచ్చాడు. The Lord has given you a robe of righteousness which you cannot see. మీరు చూడలేని నీతి వస్త్రాల్ని ప్రభు మీకు ఇచ్చాడు. But Father can see. కానీ తండ్రి చూడగలడు. When the Lord looks at you, తండ్రి మిమ్మల్ని చూసినప్పుడు God doesn't see your dress. దేవుడు మీ పై ఉన్న వస్త్రాలను చూడడు. God sees the festal robes. ఆ ప్రశస్తమైన వస్త్రాలను చూస్తాడు. The righteousness of Christ, the Lord sees you. క్రీస్తు యొక్క నీతి మీ మీద ప్రభు చూస్తాడు. Oh, here is my brother. ఇక్కడ నా సహోదరుడు ఉన్నాడు. Here is my son. ఇక్కడ నా కుమారుడు ఉన్నాడు. Here is my daughter. ఇక్కడ నా కుమార్తె ఉంది. He has the righteousness of Christ in him when I look at him.
నేను ఆయన్ని చూసినప్పుడు తనలో క్రీస్తు యొక్క నీతిని కలిగి ఉన్నాడు. Can't we have boldness before God? కాబట్టి దేవుని ఎదుట మనం ధైర్యంగా వెళ్ళలేమా? Can't we have the boldness before God? దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేమా? Beloved brothers, beloved sisters, have boldness before God. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉండండి. But if you want to have, it says in verse 5. 5వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. This is the Lord is saying, let us put the festival robes on him. ఇక్కడేమో ప్రభువు చెప్తూ ఉన్నాడు, తనకి ప్రశస్తమైన వస్త్రాలు మనం ధరింప చేద్దామని. And then there was a brother who was standing there. మరి అక్కడ ఒక సహోదరుడు నిలబడి ఉన్నాడు. That is Zechariah. జకర్యా అక్కడ నిలబడి ఉన్నాడు. You know what Zechariah is saying, recommending to God? మరి జకర్యా ప్రభువుకి ఏమని సలహా ఇస్తున్నాడు, ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? Lord, you have put some festival robes on him. ప్రభువా, నీవు తన మీద కొన్ని ప్రశస్తమైన వస్త్రాలు ఉంచావు. Lord, that is not enough. అది సరిపోదు ప్రభువా. Let them put a clean turban on his head. అతని తల మీద తెల్లని పాగ పెట్టించండి. See that? అది చూడండి ఒకసారి. Did you understand that? దాన్ని మీరు అర్థం చేసుకున్నారా? Lord, you have already put a festal robe on him. ప్రభువా, ఇప్పటికే నీవు తన మీద ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేసావు. But the brother who sees that, అయితే దాన్ని చూసిన సహోదరుడు, Lord, you have put that festal robes on him. That's very good. ప్రభువా, తన మీద నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు పెట్టావు, చాలా మంచిది. But let us glorify him. ప్రభువా, మనం తనని ఇంకా మహిమపరుద్దాం. Let us put a turban, golden turban on him. మనం తన తల మీద బంగారంతో చేయబడిన పాగను పెడదాం. Clean turban on his head. తన తల మీద చాలా స్వచ్ఛమైన పాగను పెడదాం. Let us put a clean turban on him. తన తల మీద ఒక స్వచ్ఛమైన పాగ. Was this gentleman Zechariah, was he jealous that God put a festal robes on him? మరి ఈ జకర్యా ప్రభువు తనకి ఒక ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు అని చెప్పి ఏమైనా అసూయ పడిపోతున్నాడా? Don't give anything more. ఇంకా ఏం పెట్టద్దు, ఇంకా చాలు అని అంటున్నాడా? That is enough. అది సరిపోద్ది, ఇంక చాలు. God, you have given clean robes. No, that's enough. ప్రభువా, ప్రశస్తమైన వస్త్రాలు, శుభ్రంగా వస్త్రాలు చాలు ఇంకా అవి. Oh Lord, you have given him a festal robe. Give something more. ప్రభువా, తనకు నువ్వు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చావు, ఇంకా ఏదైనా ఇవి. That is church. అది సంఘము అంటే. That is church. అదే సంఘం అంటే. They are not jealous. వాళ్ళు అసూయ పడరు. One another. ఒకరి విషయంలో ఒకరు అసూయ పడరు. Okay. About that we will talk later. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. But only two more things I want to say. ఇంకొక 2 విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. And one is in Matthew chapter 6 verse 14. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. If you want to have this forgiveness and this washing, you have to do 2 things. మీరు ఈ క్షమాపణను, ఈ కడిగి వేయబడడం అనేది మీకు కావాలనుకుంటే మీరు 2 పనులు చేయాలి. One is in Matthew chapter 6 verse 14. ఒకటేమో మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో. What does it say? అదేం చెప్తోంది? If you forgive men their transgressions, your heavenly Father will forgive you. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. Is there any person that whom you have not forgiven? మీరు క్షమించని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు ఇంకా? The blood of Christ will not wash your sins. యేసు యొక్క రక్తం మీ పాపములను కడగదు. I am sorry to say. ఇది చెప్పడానికి నేను చింతిస్తున్నాను. You have not forgiven the sin of another person. వేరే వ్యక్తి చేసిన పాపాన్ని గనుక మీరు క్షమించకపోతే, maybe in the church, సంఘంలో అయి ఉండొచ్చు, maybe in your working place, లేదా మీరు పనిచేసే చోట అయి ఉండొచ్చు, maybe in your family, లేదా మీ కుటుంబంలో అయి ఉండొచ్చు, maybe among your relatives, లేదా మీ బంధువుల్లో అయి ఉండొచ్చు, maybe in your neighbors, లేదా మీ ఇరుగు పొరుగు వారి విషయంలో అయి ఉండొచ్చు, maybe among your friends, లేదా మీ స్నేహితుల విషయంలో అయి ఉండొచ్చు. If you have not forgiven everybody, ప్రతి ఒక్కరిని గనక మీరు క్షమించకపోతే, then if you have not forgiven, God will not forgive. మీరు ఎవరినైనా క్షమించకపోతే ప్రభువు మిమ్మల్ని క్షమించడు. But all these things what I told you today, ఈ దినం మీకు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా, that God will look at you as if you have not committed even a single sin, and God will put you a turban, and God will give you robe of righteousness. All these things will happen if you are willing to forgive everybody. మీరు ఇతరులు గనక క్షమించకపోతే గనక దేవుడు మీకు ఇవేమి ఇవ్వడు. ఇప్పటి వరకు మనం విన్నవి ప్రశస్తమైన వస్త్రాలు కానీ, తల మీద పాక్ కానీ, మీ పాపాలను కడిగి వేయడం కానీ. Luke chapter 19. లోకాసు వార్త 19వ అధ్యాయం. I told you I'll show you 2 verses. This is the second verse. 2 వచనాలను చెప్పాను, ఇది 2వ వచనం. Luke chapter 19. లోకాసు వార్త 19వ అధ్యాయం verse 8 and 9. 8, 9 వచనాలు. ఈ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతును అని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
Is there anything that you had to settle with anybody? మీరు ఎవరితో అన్నా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా? You had to give back any money which you have borrowed, you have not given back. మీరు ఏదో డబ్బులు తీసుకుని వచ్చారు, ఎవరిదో తీసుకున్నారు, ఇంకా తిరిగి చెల్లించలేదు ఉందా? You have not given back. మీరు తిరిగి ఇంకా చెల్లించలేదా? Please give it back. దయచేసి దాన్ని తిరిగి You have ఇచ్చేయండి. borrowed money from others. మీరు ఇతరుల దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నారా? And that brother also forgotten about it. ఆ విషయం ఆ సహోదరుడు కూడా మర్చిపోయాడా? Or that man has also forgotten about it. లేదా ఆ వ్యక్తి ఈ విషయాన్ని మర్చిపోయాడా? Are you happy that that person has forgotten about it? Okay. ఆ వ్యక్తి మర్చిపోయాడులే, అమ్మ పర్వాలేదు అని అనుకుంటున్నారా? Have you given back? మీరు తిరిగి ఇచ్చారా? Very important. చాలా ప్రాముఖ్యమైన విషయం. Christian life is not a game. It is a very serious matter. క్రైస్తవ జీవితం అనేది ఒక ఆట కాదు, తీవ్రమైన విషయం ఇది. He says, I'll give it back. తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. I will give it back. నేను తిరిగి ఇచ్చేస్తాను. Please remember that, dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. In your office you have I remember once one brother came to me. మరి నాకు ఒకసారి జ్ఞాపకం ఉందో, సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. He was working as an officer. He was an assistant manager like that. మరి అతను ఒక ఆఫీసర్గా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. And he was an engineer. అతను ఒక ఇంజనీర్. Even now he is an engineer. ఇప్పుడు కూడా అతను ఇంజనీరే. And then he was doing some calculation. అతను కొన్ని లెక్కలు ఏవో చూస్తూ ఉన్నాడు. And then he made a calculation in such a way that there was a big loss for the company. అతడు ఆ లెక్కలు ఎలా చేశాడంటే ఆ యొక్క కంపెనీకి చాలా పెద్ద నష్టం వస్తుంది. And then he made everything final and he signed and submitted to the senior management. అతడు అవన్నీ లెక్కలు చూసేసి సంతకం పెడేసి పైన ఉన్న అధికారికి ఇచ్చేసాడు. And he said, sir, I have seen everything and it is correct. మరి చెప్పాడు, నేను ఇదన్నీ చూశాను, అంతా సరిగానే ఉందని చెప్పేశాడు. After 3-4 days, 3-4 రోజుల తర్వాత some or the other, God had mercy on him. దేవుడు తన మీద ఏదో కనికరం చూపించాడు. Identified that your calculation was wrong. నీవు చేసిన లెక్కల్లో తప్పు ఉంది అని చెప్పాడు. And you have made loss of lakhs of rupees to the company. నువ్వు ఈ కంపెనీకి లక్షల రూపాయల్లో నష్టం తీసుకొచ్చావు. Go and apologize inform to your management immediately. వెంటనే వెళ్ళి నీ ఆ పైనున్న అధికారులకి మేనేజ్మెంట్కి చెప్పు. And he went and looked at his rough calculations, his copy in the computer. వెంటనే తను వెళ్ళి తన కంప్యూటర్లో తన దగ్గర పెట్టుకున్న ఆ యొక్క లెక్కల అంతా చూశాడు. And he identified it. దాన్ని గుర్తించాడు. Got a shock of his life. తను చాలా విభ్రాంతి చెందాడు. Lord, what shall I do now? ప్రభువా, నేను ఇప్పుడు ఏం చేయాలి? Lakhs and lakhs of rupees for the company. ఈ కంపెనీకి లక్షల రూపాయల నష్టం. And he asked his seniors, his friends. తన పైన అధికారులను అడిగాడు, స్నేహితులను అడిగాడు. Everybody said, keep quiet. అందరూ కూడా మౌనంగా ఉండి ఇంకేం మాట్లాడకన్నారు. Keep quiet. మౌనంగా ఉండిపో. Don't tell anyone, you will lose your job. ఎవ్వరికి ఏం చెప్పదు, నీ ఉద్యోగం పోతుంది. And saddest part is he went and even asked one of the brothers in the church also. మరి ఇంకా విచారకరమైన విషయం ఏంటంటే సంఘంలో సిఎఫ్సి సంఘంలో సహోదరుడి దగ్గరికి వెళ్ళి కూడా సలహా అడిగాడు. And he also said, no brother, just keep quiet brother. ఆ సహోదరుడు ask God to forgive you. ఆ సహోదరుడు కూడా ఏమని సలహా ఇచ్చాడంటే, ఏం పర్లేదు, నువ్వు మౌనంగా ఉండు, దేవుడిని క్షమించమని అడుగుని. I told you, no, there are so many people who say believe, that's enough. నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా, చాలా మంది ఏమంటారంటే నమ్మండి సరిపోద్ది అని చెప్తూ ఉంటారు. But he was restless. కానీ తనకు మాత్రం విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. One fine day he phoned me up. ఒకనొక దినాన్ని నాకు ఫోన్ చేశాడు. Brother, I want to come home. సహోదరుడు, నేను ఇంటికి రావాలనుకుంటున్నానని చెప్పాడు. I said, come. నేను రండి అని చెప్పాను. Came home. ఇంటికి వచ్చాడు. And he told me everything. అంతా చెప్పాడు. Brother, this is what has happened. సహోదరుడు, ఇది జరిగింది అన్నాడు. What shall I do? నేనేం చేయాలి? I said, tomorrow are you going to the office? నేను అన్నాను, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? Yes brother, sure. వెళ్తున్నాను సహోదరుడా. Go and meet the management and tell that you have made a mistake and you are willing to take any punishment which the management says. నువ్వు వెళ్ళి మేనేజ్మెంట్కి ఇది జరిగిందని చెప్పు, మరియు మేనేజ్మెంట్ ఏ దానికి శిక్ష ఇచ్చినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పు. But he said, everybody is telling me not to do that. కానీ అందరూ ఏమో ఆ విధంగా చేయొద్దని చెప్తున్నారని చెప్పాను. Don't believe them, believe your God. నేను చెప్పాను, వారిని నమ్మద్దు, నువ్వు దేవుడిని నమ్ము. Believe your Father who sent his own son to die for you. నీ కొరకు చనిపోవడానికి తన సొంత కుమారుడిని పంపిన ఆ తండ్రిని నమ్ము. So next day morning came. మరుసటి రోజు ఉదయం వచ్చాడు. He went to the management. తను ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళాడు, మేనేజ్మెంట్ దగ్గరికి. Knocked the door. తలుపు తట్టాడు. He said, sir, yes, what do you want? Come. సార్ అన్నాడు, రండి, ఏం కావాలి నీకు అని అడిగారు. Sir, I want to tell you something.
సార్ మీరు నీకు ఒక విషయం చెప్పాలి. And he confessed the whole matter. మొత్తం విషయం అంతా తన దగ్గర వారి దగ్గర ఒప్పుకున్నాడు. And he said, sir, I was waiting for you for the last 3 days. సార్ మీకోసం 3 రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. I didn't forward it to the top management. నేను పైన ఉన్న యాజమాన్యానికి ఇంకా పంపించలేదు. He is supposed to forward it to Delhi. అతడు ఢిల్లీకే పంపించేద్దాం అనుకున్నాడు. I did not forward it to Delhi. కానీ నేను ఢిల్లీకి ఇంకా పంపించలేదు. It is still on your file is still here. ఆ ఫైల్ ఇంకా నా దగ్గరే ఉంది. But we identified your mistake. ఆ సార్ ఏమన్నారంటే నీ పొరపాటుని మేము ఇక్కడ కనిపెట్టాము, మేము ఇంకా ఢిల్లీ వరకు పంపించలేదని తిరిగి చెప్పారు. But somehow the other I thought I'll wait for you. ఎందుకో నాకు అనిపించింది నీ కోసం ఎదురు చూడాలని ఆ అధికారులు తనతో అంటున్నారు. I was waiting whether you will come and confess it or not. నువ్వు మా దగ్గరికి వచ్చి ఆ విషయం ఒప్పుకుంటావా లేదా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. Now that you have confessed it, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఒప్పుకున్నావు, take the file back. ఇగో ఈ ఫైల్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళు, correct it, సరిచేయి, submit it by tomorrow. రేపు ఉదయానికి మళ్ళీ తిరిగి ఇచ్చేయి. Sir, what is the punishment? అయ్యా దీనికి మరి పనిష్మెంట్ ఏంటి అని అడిగారు. No punishment. ఏం శిక్ష లేదు, you can go. నువ్వు వెళ్ళిపోవచ్చు. Have a cup of coffee and go back to your cabin. ఆ కాఫీ తాగి నీ క్యాబిన్లోకి వెళ్ళిపో. And he phoned me up. ఆ తర్వాత తను నాకు ఫోన్ చేశాడు. Brother, this is what has happened. సహోదరుడు ఇది జరిగింది. I said, that shows that your God is alive. అదేం చూపిస్తుందంటే నీ దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. Everybody said they will dismiss you straight. అందరూ ఏమన్నారు, నీతోటి నిన్ను వెంటనే తీసేస్తారు ఉద్యోగంలోంచి అని చెప్పారు. God will never let you down. దేవుడు నిన్నెప్పుడు దిగజార్చడు. God will never let you down. దేవుడు నిన్నెప్పుడు దిగజార్చడు. If you are honest with God, నువ్వు దేవునితో నిజాయితీగా ఉంటే God has declared you righteous. దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. Beloved brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you have confessed, if you have done something, confess it to God. మీరు ఏదన్నా చేసినట్లయితే దయచేసి ప్రభు యొద్ద ఒప్పుకోండి. And confess it to the person. మరియు ఆ పలానా వ్యక్తితో ఒప్పుకోండి. Confess it to the person. ఆ పలానా వ్యక్తితో ఒప్పుకోండి. Brother, this is what has happened. సహోదరుడు ఇది జరిగింది. Today we broke something in brother Ratnasekhar's house. రత్నశేఖర్ సహోదరుడి ఇంట్లో ఒకటి పగలగొట్టాం మేము. So as soon as brother Ratnasekhar came, we said, brother, we broke this. రత్నశేఖర్ బ్రదర్ రాగానే బ్రదర్ ఇది మేము విరగొట్టామని చెప్పాం. Sorry brother. క్షమించండి బ్రదర్ అని అడిగాం. And it was such a small thing. చిన్నదే. So then Ratnasekhar said, it's okay brother, what is it? There's nothing, forget it. రత్నశేఖర్ బ్రదర్ అన్నారు, అది అందులో ఉంది సహోదరుడు. Or we can keep quiet about it. లేదా మేము మౌనంగా ఉండిపోవచ్చు దాని గురించి. And we can go back tomorrow. రేపు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు మేము. And continue with our work. మా పని మేము చేసుకుంటూ ఉండొచ్చు. And that will harass us. అది నన్ను వేధిస్తూ ఉంటుంది, మమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. And the Lord will tell you, అప్పుడు ప్రభు చెప్తాడు నీతో, you did that. నువ్వు అది చేసావు 1 week ago. ఒక వారం క్రితం అలా చేసావు. You did that 1 month ago. ఒక నెల క్రితం ఇలా చేసావు. You did that 1 year ago. ఒక సంవత్సరం క్రితం నువ్వు అది చేసావు. You did that 20 years ago. 20 సంవత్సరాల క్రితం నువ్వు అది చేసావు కదా. నువ్వు ఇంకా దాన్ని సరి చేసుకోలేదు. Now that you are dead and you are standing before me. ఇప్పుడు నువ్వు మరణించావు, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నిలబడ్డావు. It is too late to settle it. ఇప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ఇంకా ఆలస్యం అయిపోయింది. Dear brothers and sisters, I hope the Lord is speaking to your heart. ప్రియ సోదరులారా, ప్రభు మీ హృదయంతో మాట్లాడుతున్నాడు, నేను నమ్ముతున్నాను. If you have not forgiven anyone, నువ్వు ఎవరినన్నా క్షమించకపోయి ఉంటే please forgive. దయచేసి క్షమించు. As we close our eyes and as we pray, మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకోబోతుండగా, if you have to settle something with somebody, ఎవరితోన్నా మీరు సరి చేసుకోవాల్సినవి ఉంటే the Lord will forgive you. ప్రభు మిమ్మల్ని say that, Lord, క్షమిస్తాడు. I will do it. చెప్పండి ప్రభుతో, ప్రభు నేను ఈ విధంగా చేస్తాను. I'll do it, Lord. నేను చేస్తాను ప్రభు. If I have broken something, నేను ఏదైనా విరగొట్టుంటే I'll replace it, Lord. దాన్ని మరలా తిరిగి దాని స్థానంలో వేరే పెడతాను. Lord, I'll confess it. ప్రభు దాన్ని నేను ఒప్పుకుంటాను. Lord, I'll do that. ప్రభు నేను అది చేస్తాను. The Lord says, ప్రభు చెప్తున్నాడు, that is enough. అది చాలు. Dear brothers and sisters, may the Lord help us. ప్రియ సహోదరులారా, ప్రభు మనకు సహాయం చేయను The గాక. assurance of the total forgiveness of sins. పాపాల యొక్క క్షమాపణ గురించి సంపూర్ణ నిశ్చయతను కలిగి ఉండండి. Let us close our eyes. దయచేసి మన కళ్ళు మూసుకుందాం. Think on what you have heard today. ఈ దినం మీరు ఏం విన్నారో దాని గురించి ఒకసారి ఆలోచించండి. Think about it. దాని గురించి ఆలోచించండి. What the Lord has spoken to you. ప్రభు మీతో ఏం మాట్లాడారు దాని గురించి God ఆలోచించండి. has cleansed you. ప్రభు మిమ్మల్ని కడిగి వేశాడు.
God says, I look up to you as if you have not committed even a single sin. ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు ఇప్పటివరకు ఒక పాపం కూడా చేయలేదన్నట్టుగా నేను చూస్తున్నాను. I'll give you the robe of righteousness. నేను మీకు నీతి అనే ప్రశస్త వస్త్రాలను ఇస్తాను. I have accepted you. నేను నిన్ను అంగీకరించాను. But have you forgiven everyone? కానీ నువ్వు అందరినీ క్షమించావా? Have you confessed or have you returned the money or the something? నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకున్నావా, లేకపోతే తిరిగి ఇచ్చేయాల్సింది ఇచ్చేసావా? What the Lord is telling you. ప్రభు నీతో ఏం చెప్తున్నాడు అవి? If the Holy Spirit is telling you something, పరిశుద్ధాత్ముడు మీతో ఏదైనా చెప్తూ ఉన్నట్లయితే make a covenant with God. దేవునితో ఇప్పుడే నిబంధన చేసుకోండి. Right now. ఇప్పుడే Make a covenant with God. Lord, I will do it. ప్రభుతో నిబంధన చేసుకోండి. ప్రభువా నేను చేస్తాను. Lord, if the Lord is telling you about any person that you have not forgiven, ఏ వ్యక్తినైనా నువ్వు క్షమించలేదని ప్రభు నీతో ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే, dear Lord, I want to forgive. ప్రియ ప్రభువా నేను క్షమిస్తున్నాను. Father, we praise you. Father, we thank you, Lord, for the word which you have given to us. తండ్రి నీవు మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి నీ స్తుతిస్తున్నావు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. We praise you, we thank you. నిన్ను స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు We చెల్లిస్తున్నాం. bless you, we worship you. నిన్ను మహింపరుస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం. Help us, Lord, to take the word seriously, వాక్యాన్ని తీవ్రంగా తీసుకోవడానికి మాకు సహాయం చేయండి. because these words will come back to you on the day of judgment. ఎందుకంటే తీర్పు దినాన్ని ఈ మాటలు మరలా తిరిగి మా దగ్గరికి వస్తాయి. Lord, please help us tomorrow. ప్రభువా రేపటి దినం కూడా మాకు సహాయం We చేయండి. trust you. మేము నిన్ను నమ్ముతున్నాం. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.